భారత్ టెలివిజన్ రంగంలో సుపరిచితమైన ముఖం దూరదర్శన్ సీనియర్ న్యూస్ యాంకర్ సరళా మహేశ్వరి కన్నుమూశారు. ఆమె మృతి పట్ల దూరదర్శన్ నేషనల్ ఛానల్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆమె సౌమ్యమైన స్వరం, స్పష్టమైన ఉచ్చారణ, వార్తలను హుందాగా అందించే తీరులో భారతీయ వార్తా ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని నివాళి అర్పించింది. దూరదర్శన్ కుటుంబం తరపున సరళా మహేశ్వరికి హృదయపూర్వక నివాళులు. ఆమె తన సరళత, హుందాతనంతో వీక్షకులలో చెరగని ముద్ర వేశారు అని డీడీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. సరళతో కలిసి పనిచేసిన సీనియర్ యాంకర్ షమీ నారంగ్ కూడా ఆమె మృతిపై విచారం వ్యక్తం చేశారు. సరళ సౌజన్యానికి, మర్యాదకు ప్రతిరూపం, అపారమైన భాషా పరిజ్ఞానం కలిగిన వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. ఆమె మృతిలో టెలివిజన్ జర్నలిజంలో ఒక స్వర్ణయుగం ముగిసిందని మహిళా కాంగ్రెస్ అభివర్ణించింది. ఢిల్లీ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న సమయంలో 1976లో సరళా మహేశ్వరి దూరదర్శన్లో న్యూస్ అనౌన్సర్గా తన కెరీర్ను ప్రారంభించారు. భారత టెలివిజన్ రంగంలో లైవ్లో వార్తలు చదివిన తొలితరం యాంకర్లలో ఆమె ఒకరు. 1984 వరకు డీడీలో పనిచేసి ఆ తర్వాత యూకే వెళ్లి 1986 వరకు బీబీసీలో న్యూస్ రీడర్గా సేవలందించారు. 1988లో తిరిగి భారత్కు వచ్చి మళ్లీ దూరదర్శన్లో చేరారు. బ్లాక్ అండ్ వైట్ తొలితరం కలర్ టీవీల కాలంలో తన ప్రశాంతమైన, హుందా శైలిలో ఆమె ప్రతి ఇంట్లోనూ సుపరిచితమైన, విశ్వసనీయమైన యాంకర్గా నిలిచారు.